Pas de soleil, pas de soleil, pas de soleil, pas de soleil. ఈరోజు వీడియోలోని కొబ్బరి చెక్కతోని మామిడికాయ వేసుకుని చట్నీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇక్కడ మీరు మామిడికాయకు బదులు చింతపండును కూడా వాడుకోవచ్చు. ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఇప్పుడు ఇక్కడ నేను చట్నీ కోసం పండు మిర్చి, ఉప్పు, అలాగే కొన్ని మామిడికాయ ముక్కల్ని తీసుకున్నాను. ఇక్కడ ఒక్క చెక్క కొబ్బరి చెక్క తీసుకుని కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ చూస్తున్న మామిడికాయ మీకు ముగ్గినట్టుగా అనిపిస్తుంది. ఇది పునాస మామిడికాయ అంటారండి దీన్ని. ఇది ఇలా కలర్ వచ్చినప్పటికీ కూడా దీనిలో పులుపు అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇది ముగ్గినప్పటికీ కూడా పులుపు ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని యాడ్ చేస్తున్నాను. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాము. ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోని కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. ఫస్ట్ కొబ్బరి ముక్కల్ని వేయాలి. ఎందుకంటే కొబ్బరి గట్టిగా ఉంటుంది కదండి నలిగేటప్పుడు, అందుకని చెప్పి ఫస్ట్లో కొబ్బరిని వేయాలి. తర్వాత పండు మిర్చీలు వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర అవి అవైలబుల్లో లేకపోతే గ్రీన్గా ఉండేవి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు సరిపడిన మామిడికాయ ముక్కలను వేసుకుని చివరిలోని సరిపడినంత ఉప్పును వేసుకోవాలి. ఉప్పు పులుపు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు నచ్చినంత వేసుకోవచ్చు. మీ రుచి తగినట్టుగా వేసుకోవాలి. ఇంత అని క్వాంటిటీ ఏమీ లేదు. ఇప్పుడు దీన్ని ఫైన్గా గ్రైండ్ చేసేయాలండి. మొత్తం మిక్సీ అనేది కూడా ఆగి కొట్టాలి. కొంచెం ఆగి చేస్తూ ఉంటే ఇలా బరకగా ఉంది. నేను ఇక్కడ తీసుకున్న కొబ్బరి చెక్క అనేది బాగా ముదిరిపోయింది కాబట్టి నేను కొంచెం వాటర్ అనేది వేస్తున్నాను. మీరు లేత చెక్క తీసుకున్నట్టయితే వాటర్ వేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు చూసారు కదా ఫైన్గా ఇలా గ్రైండ్ అయింది. నీళ్ళు చాలా తక్కువగా వేసాను కాబట్టి గట్టిగా ఉంది పచ్చడి. అట్ ద సేమ్ టైం చాలా బాగుందండి. మరీ మెత్తగా అవ్వలేదు, అలాగని మరీ బరకగా లేకుండా బాగా గ్రైండ్ అయింది. ఇప్పుడు ఇలా నూనె వేసుకుని మనం తినేసేయచ్చు. కానీ ఇక్కడ ఇంకొక చిన్న ప్రాసెస్ చూపిస్తున్నాను. ఇది చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత 5 వెల్లుల్లి రెమ్మల్ని పచ్చగా దంచుకొని వేసుకోవాలి. నూనె హీట్ అయిన తర్వాత ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కూడా పల్లీలను వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ చెన్నా దాల్ ఉంటుంది కదండి మనకి, శనగపప్పు, పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి గుళ్ళు మినపప్పు కానీ లేదంటే పొట్టుతో ఉండే మినపప్పును కానీ వేసుకోవాలి. వీటిని దోరగా ఫ్రై చేసిన తర్వాత ఇక్కడ మీకు 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 ఎండుమిర్చి, అలాగే 1 రెమ్మ కరివేపాకుని తీసుకుని మొత్తంగా నేను ఇందులో వేసి బాగా ఫ్రై చేసేసాను. ఈ పోపులన్నీ కూడా ఈవెన్గా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ ఉంటుంది కదా, అది దీనిలో వేసుకుని మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి. అంతేనండి, ఎమ్మీగా ఉండే కొబ్బరికాయ చట్నీ అనేది చాలా బాగుంటుంది. ఇది కొబ్బరికాయ మామిడికాయ పచ్చడిని ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు పులుపు అది కరెక్ట్గా సరిపోతే అసలు దీనికి ఉన్నంత టేస్ట్ దేనికి ఉండదన్నమాట. అంత చక్కగా ఉంటుంది. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం మీరు కోర్స్ తగ్గించుకొని ఇంకా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకుని వాటర్ కలుపుకున్నట్టయితే ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది. ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి.